టీవీకే అధినేత విజయ్ నివాసానికి చేరుకున్న నటి త్రిష ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. నటి త్రిష విజయ్ గెలవాలంటూ శ్రీవారిని కోరుకున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపు నిజమయ్యాయి. ఒక్క తమిళనాడు తప్ప తమిళనాడులో విజిల్ మోత మోగిపోయింది. సింహం సింగిల్ గానే సత్తా చాటింది. విజయ్ మేనియాతో అధికార ప్రతిపక్ష కూటములు చెల్లా చెదురైపోయాయి. గత 5 దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలను శాసిస్తున్న డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలను, వాటి కూటములను వెనక్కి నెట్టేసి టీవీకే అత్యధిక స్థానాల్లో దూసుకెళ్తోంది. పార్టీ పెట్టిన 26 నెలల్లోనే ఈ స్థాయి విజయం అంటే మాటలు కాదు. అటు వెస్ట్ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నాయి. ఊహించినట్లుగానే బెంగాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 1980 నుంచి మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ తమ బలాన్ని పెంచుకుంటూ చివరకు బెంగాల్ని శాసించే స్థాయికి బీజేపీ చేరుకుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన బీజేపీ 2016లో 3 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. చివరకు 2019లో 40% ఓట్లతో 18 లోక్సభ స్థానాలు, 2021 ఎన్నికల్లో 39% ఓట్లతో 77 అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇప్పుడు అత్యధిక స్థానాలతో బెంగాల్ గడ్డపై జెండా పాతబోతోంది. ఇక కేరళంలో ఊహించినట్టుగానే యూడీఎఫ్ కూటమి దూసుకెళ్తోంది. అసోం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అత్యధిక స్థానాలతో దూసుకుపోతోంది. అసలు తమిళనాట టీవీకే ప్రభంజనం ఎలా సాధ్యమైంది? విజయానికి దోహదపడ్డ అంశాలేంటి? బెంగాల్లో 4వసారి అధికారంలోకి రావాలన్న దీదీ కళ ఎలా చెదిరిపోయింది? అక్కడ బీజేపీ విజయానికి సహకరించిన అంశాలేంటి? కేరళంలో విజయన్ పాలనను ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఇలాంటి అంశాలపైన మాట్లాడదాం. ముందుగా ఇప్పటి వరకు తమిళనాడుకు సంబంధించినటువంటిది మన దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ను ఒక్కసారి చూస్తే తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే 108 స్థానాలలో దూసుకెళ్తోంది. ఏఐఏడిఎంకే ఎస్ రైట్. టీవీకే అధినేత విజయ్ నివాసానికి త్రిష చేరుకున్నారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈ ఉదయం తిరుమలలో శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. విజయ్ గెలవాలంటూ ఆమె దైవ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నారనే దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. రైట్. తిరుమలలో శ్రీవారిని త్రిష దర్శించుకున్నారు. తర్వాత ఇంటికి చేరుకున్నారు. విజయం సాధించాలని ఆమె ప్రార్థనలు కూడా చేశారు. ఆ ప్రార్థనలు ఫలించినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. టీవీకే 110 స్థానాల్లో దూసుకుపోతోంది. ఏఐడిఎంకే 62, డిఎంకే 52 స్థానాల్లో ఇప్పటి వరకు దూసుకుపోతున్నటువంటి మనకంటున్నటువంటి ట్రెండ్స్ను బట్టి అర్థమవుతుంది. మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు యాదగిరి రెడ్డి గారు, మేనేజింగ్ ఎడిటర్ సాక్షి టీవీ, అలాగే అమర్నాథ్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్, రవికాంత్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు. రైట్. టీవీకే ఆఫీసు నుంచి మా ప్రతినిధి లోకేష్ మనకు అందుబాటులో ఉన్నారు. లోకేష్, ఈశ్వర్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ కూడా విజయ్ టీవీకే పార్టీ అధినేత ఒక ట్రెండ్ సృష్టించారనే చెప్పాలి. ఏదైతే ఇప్పటికే నడుస్తున్నటువంటి ట్రెండ్స్లో దాదాపు 110 స్థానాల్లో కొద్ది క్షణాల మీదే వచ్చినటువంటి విషయం ఇది. ఈసీ వెబ్సైట్లోనే కనిపిస్తుంది మనకు, అఫీషియల్ వెబ్సైట్లోనే దాదాపు 110 స్థానాల్లో లీడింగ్లో ఉండేటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ఏఐడిఎంకే 57 స్థానాలతో, అదేవిధంగా అధికార పార్టీ అయినటువంటి డిఎంకే కేవలం 48 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. అనుకున్నట్టుగానే విజయ్ ఏదైతే విశ్వసించారో, అదేవిధంగా ఏషియన్ మై ఇండియా ఏదైతే సర్వే రిపోర్ట్ ఇచ్చిందో, సో అన్ని స్థానాలకు ఇటు విజయ్ రానున్నాడు. ఆ
ఫిగర్ని అందుకోగలుగుతున్నాడు అనేటువంటిది నిజమవుతుంది. దాదాపు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వెళ్తున్నాడు. ఇప్పటికే 110 స్థానాలంటే ఇక కావాల్సింది కేవలం 8 స్థానాలే మ్యాజిక్ ఫిగర్కి. ఆ మ్యాజిక్ ఫిగర్కి అందుకుపోతున్నాడు. సో ఇందులో భాగంగా విజయ్ ఇంట్లో అదేవిధంగా కార్యాలయం వద్ద సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే విజయ్ ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పి నటి త్రిష ఇవాళ ఉదయమే తిరుమలని శ్రీవారికి దర్శనానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా చేశారు ఆమె. టీవీకే పార్టీ అధినేత విజయ్తో పాటు ఆయన అధికారం అదేవిధంగా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి కూడా ఆమె ప్రత్యేకంగా స్వామివారిని కోరుకున్నట్లుగా కూడా ఇటు మీడియాకు కూడా తెలిపినటువంటి పరిస్థితి. మరోవైపు తిరిగి ప్రయాణమైనటువంటి త్రిష కొద్దిసేపటి క్రితమే విజయ్ ఇంటికి వచ్చింది. విజయ్కి అభినందనలు అదేవిధంగా శుభాకాంక్షలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అది చాలా బ్రేకింగ్ విజువల్స్గా కూడా చెప్పొచ్చు. మొత్తం మీద వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ పైన పూర్తి స్థాయిలో హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలోనే విజయ్ యొక్క విజయానికి దోహదపడినటువంటి అంశాలు ప్రధానమైన ఒక ఎత్తు అయితే ప్రధానంగా త్రిష ప్రార్థనలు కావచ్చు అదేవిధంగా అభినందనలు చెప్పేది కూడా ఇప్పుడు ఒక బ్రేకింగ్ వార్తగా కూడా చెప్పొచ్చు. లోకేష్, మొదటి నుంచి మనం ఈ ఎగ్జిట్ పోల్స్ చూసినప్పుడు యాక్సిస్ మై ఇండియా మాత్రమే టీవీకే విజయం సాధించబోతుందన్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇచ్చింది. మొదటి నుంచి విజయ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారా? ఆ పార్టీ నాయకులు కాన్ఫిడెన్స్తో ఉన్నారా? ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే ఎగ్జిట్ పోల్లో చెప్పడాన్ని. ఎస్, మీరు అన్నట్టుగా అన్ని సర్వే రిపోర్ట్లు కూడా పూర్తి స్థాయిలో అధికార డిఎంకే పార్టీకే కూడా విజయం చేకూరుతాయని చెప్పి కూడా వెల్లడించాయి. అయితే కేవలం మీరు అన్నట్టుగా యాక్సిస్ మై ఇండియా సర్వే రిపోర్ట్ మాత్రమే టీవీకే పార్టీ అధినేత విజయ్ పార్టీ పూర్తి స్థాయిలో దాదాపు 90 స్థానాల నుంచి కూడా 128 స్థానాల వరకు కూడా కైవసం చేసుకొని అధికారం చేపడుతుంది అని వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే అందరూ కూడా దాన్ని కొట్టిపాడేశారు. అసలు మొదటిసారి రాజకీయాల్లోకి రావడము, పార్టీని నెలకొల్పడము, 234 స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టడము, ఏ విధమైనటువంటి ప్రచార ఆర్భాటము కూడా లేకుండా దాదాపు కేవలం 3-4 నెలల ముందు నుంచే కూడా ప్రచారాన్ని ప్రారంభించినటువంటి విజయ్కి కరూరు తొక్కిసలాట ఘటన అదేవిధంగా ఎన్నో రకాలుగా అధికార పార్టీ ఇబ్బందులకు గురి చేసినటువంటి ఘటనలు వీటన్నిటి వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది. అయితే వీటన్నిటిని కూడా ఎక్కడా లెక్క చేయకుండా విజయ్ ముందుకు కొనసాగారు. ఇటు సర్వే రిపోర్టులను వాటిని కూడా పక్కన పెట్టి తన పైన తాను విశ్వాసం ఉంచాడు. తన పార్టీ పైన అదేవిధంగా తాను ఏదైతే ఒక మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నానో ఇటు అక్రమాలు కావచ్చు, అవినీతి నిర్మూలన కావచ్చు, అదేవిధంగా గాంజాయి డ్రగ్స్ వంటి నిర్మూలనతో పాటు యువతకి సరైనటువంటి ప్రోత్సాహాలు భవిష్యత్తుని చూపించగలిగేటువంటి అంశాలపైన కీలకంగా ఫోకస్ చేశాడు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాడు. ప్రజల్లో ఆ విశ్వాసాన్ని నింపగలిగాడు. సో ఆ విశ్వాసమే ఇవాళ నిజమైందనే చెప్పాలి. సో ఏదైతే ఏషియన్ మై ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆ సర్వేలో చెప్పినట్లుగానే దాదాపు 110 స్థానాలకు మించి ప్రస్తుతం లీడింగ్లో టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ పార్టీ ముందుకు దూసుకెళ్తుంది. రానున్నటువంటి కొద్ది క్షణాల్లోనే ఇటు మ్యాజిక్ ఫిగర్ కూడా దగ్గరయ్యి పూర్తి స్థాయిలో ఎటువంటి ఎవరి మద్దతు అవసరం లేకుండానే కూడా ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చి కనుక నిలిచిపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఐ సిపిఎంతో పాటు పిఎంకే పార్టీ యొక్క సపోర్ట్ కూడా తీసుకునేటువంటి ఆలోచనలో ఇటు విజయ్ అదేవిధంగా వారి సలహాదారులతో పాటు కొంతమంది ఇప్పటికే విజయ్ ఇంట్లో చర్చలు ఆ రకమైనటువంటి చర్చలు కూడా జరిపినట్లు మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారంగా కూడా చెప్పాలి. ఈరోజు త్రిష బర్త్డే కావడం అలాగే టీవీ